ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములండి. అందరూ బాగున్నారా? ప్రభు ఉచితమైన కృప ద్వారా మీరు నేను సజీవులుగా ఉన్నాము కాబట్టి కొద్ది నిమిషాలు ఈ స్తోత్ర ప్రార్థనలో ఆయన మాటలు ధ్యానం చేద్దామండి. మనం కొన్నిసార్లు అనుకుంటాం కదా, ప్రభువు నన్ను మర్చిపోయాడేమో, ప్రభువు నన్ను విడిచిపెట్టాడేమో, ప్రభువు నా మీద నుంచి తన కనుదృష్టిని పక్కకు తొలగించి ఉన్నాడేమో అని కొన్నిసార్లు మనం చాలా అధైర్యపడుతూ ఉంటాము. కానీ ఒక మాట గుర్తు చేయనా, యెషయా గ్రంథంలోని 54వ అధ్యాయము 10వ వచనంలో ఏముంటుందో తెలుసా? పర్వతములు తొలగినను మెట్టెలు తత్తరిల్లినను నా కృప నిన్ను వీడిపోదు అని అద్భుతమైన మాట ఉంటుందండి. పర్వతాలే తొలగిపోవచ్చు, మెట్టెలే తత్తరిల్లవచ్చు, కానీ ఆయన కృప మాత్రం మనల్ని ఎప్పుడు విడవదు. దేవునికి ఆయాసకరమైనటువంటి పనులు చేసి ఆయన కృప మన మీద లేదేమని బాధపడతా ఉంటాం. దానికంటే ముందు మనల్ని పరిశీలన చేసుకోవాలి. తను వద్దు అన్న పని మనం ఏం చేసాం, తన ఆజ్ఞల్లో మనం ఏది మిస్ అయ్యాం అనేటువంటిది పరిశీలన చేసుకొని, ఒకవేళ తప్పిపోయి ఉంటే మళ్ళీ ఆ కృపలోనికి వెళ్ళాలి. మనం పర్వతాలు తొలగినను మెట్టెలు తత్తరిల్లినను ఆయన కృప వీడిపోకుండా మన ఎడల 24 hours ఉంచుతాడండి. కాబట్టి అట్టి కృప మనందరం పొందుకుందాము గాక. ఆమేన్.